స్వాగతం. నా పేరు భాస్కర్. విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులను కేటాయించాలి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఏపీఆర్సీఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ణాకుల. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడాన్ని ఆపాలని, విశాఖ ఉక్కుకు సొంత గనులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జగ్గంపేట శివారు రంగవల్లి నగర్లో ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరంజన్ మాట్లాడుతున్నాను. ప్రధానంగా విశాఖ ఉక్కు ఏదైతే ఉందో, విశాఖ ఉక్కు అనేది త్యాగాలతో కూడినటువంటి విశాఖ ఉక్కు. అది 30 ఇళ్ళు ఖాళీ చేశారు, 30 మందికి పైగా ప్రాణత్యాగం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉంది అంటే, చెప్పుకోదగ్గది ఏదైనా ఉంది అంటే తెలంగాణ నుంచి చెడిపోయిన తర్వాత విశాఖ ఉక్కే. విశాఖ ఉక్కు విషయంలో పాత ముఖ్యమంత్రి గారు జగన్ గారు మొండి వైఖరితో అది అలా ఉండిపోయింది. అది సరైనటువంటి ఆలోచన చేయలేదు దాని మీద. ఈవేళ వల్ల జనసేన ఓ మాట, లాలో మాట, ఏళ్ళో మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈ విశాఖ ఉక్కుకి సంబంధించిన విషయంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడవలసినటువంటి పని వైఎస్ఆర్ పార్టీకి ఉంది, తెలుగుదేశానికి ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా నరేంద్ర మోడీ గారు జపం చేసే నాయకులే. ఇక్కడ పవన్ కళ్యాణ్ గాంధీ కానీ బీజేపీ అన్నీ కలిపి. అందుకని నేనేమంటానంటే, విశాఖ ఉక్కుకు సంబంధించి ఒక 50,000 కోట్లు రిలీజ్ చేసి ఏదైతే అప్పుల్లో ఉందని, మైనస్లో ఉందని చెప్తున్నట్టు దాన్ని పూడ్చి ఆ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఏదైతే ఉందో, ప్రైవేటీకరణ ఏదైతే ఉందో ఆపాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ప్రధానంగా ఆపునైతేనే వీళ్ళకి ఈ రాజకీయ నాయకులకు మనుగడ ఉంటుంది, లేకపోతే ఈ రాజకీయ నాయకులకు మనుగడ లేదనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం సందర్భంగా తెలియజేసుకుంటుంది.